హైదరాబాద్లో ఎక్కడ చూసినా నకిలీ మసాలా దినుసులే ఉన్నాయి. అయితే కాటదాన్ కావచ్చు, బాలాపూర్ కావచ్చు, లేకుంటే మరో ప్రాంతాల్లో మొత్తంగా 3 ప్రాంతాల్లో సోదాలు చేసినప్పుడు మన నకిలీ మసాలా దినుసులు తయారు చేసి మార్కెట్లోకి విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. అయితే ఈ సూపర్ మార్కెట్ నుంచి గల్లీలో ఉన్న షాపుల వరకు చేరుతున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే నకిలీ మార్కెట్ కావచ్చు, నకిలీ మసాలా దినుసు కావచ్చు, వీటన్నిటిని ఆపరేషన్ చేసినప్పుడు చాలా భయంకరమైన విషయాలు కూడా బయటకు వచ్చాయి. దీంట్లో బట్టల కోసం వాడే ఫ్యాబ్రిక్ డైని దీంట్లో వాడుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి డీసీపీ గారు ఉన్నారు. సో చెప్పండి, దీంట్లో బట్టల కోసం అంటే క్లాత్ కోసం వాడే ఫ్యాబ్రిక్ డై కూడా దీంట్లో వాడి నకిలీ వస్తువులు తయారు చేస్తారు. అసలు ఏం జరుగుతుంది? సో గత కొన్ని డేస్ నుంచి మన H1 టీమ్ ఈ స్పైసెస్ పైన, అడల్టరేటెడ్ స్పైసెస్ పైన వర్కౌట్ చేశారు. దీంట్లో అది భయంకర్ సిచ్యువేషన్ బయటకి పడింది. ఇప్పటి వరకు మేము H1 కింద చాలా కేసెస్ బుక్ చేశాము. దీంట్లో ప్రాథమికంగా అది ఫుడ్ కలర్ యూజ్ చేశారు ఆక్వా లిమిట్లో. బట్ ఈ కేసులో ఈ మస్టర్డ్ సీడ్లో వాళ్ళు ఇండస్ట్రియల్ క్లోత్ డై కలర్ యూజ్ చేస్తున్నారు. అది చాలా హార్మ్ఫుల్ ఉంది. ఆ కలర్లో అమోనియా, తర్వాత లేడ్, మర్క్యూరీ లాగా హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా ఉన్నాయి. సో అది మన రేడ్ చేసిన తర్వాత ఈ H1 టీంలో చాలా షాకింగ్ విషయం బయటకి పడింది. ఈ మ్యానుఫ్యాక్చర్ ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు ఈ మస్టర్డ్ సీడ్స్లో ఈ క్లాత్ డై కలర్ యూజ్ చేస్తున్నారు. తర్వాత షైనింగ్ రావడానికి టాల్కమ్ పౌడర్ కూడా యూజ్ చేస్తున్నారు, కొంచెం ఆయిల్ మిక్స్ చేస్తున్నారు. సో ఇది లాంగ్ రన్లో చాలా హానికారక ఉంది. అది ఈ మస్టర్డ్ సీడ్ తిని తర్వాత డెఫినెట్గా ఫ్యూచర్లో మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ కావచ్చు, తర్వాత క్యాన్సర్ లాగా భయంకర డిసీజ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లో చూస్తే మీరు ఒక 6 రకాల స్పైసెస్ని సీజ్ చేస్తారు. మొత్తంగా కల్తీగా ఉన్నాయి కదా, అంటే వీటి మొత్తంగా కెమికల్స్ తోటి చేస్తున్నారా, ఇంకా ఫుడ్కి సంబంధించిన ఏమైనా కెమికల్ చేస్తున్నారా? మోస్ట్లీ మీ అందరికీ తెలుసు, ఇది స్పైసెస్ అంటే ప్రతి ఇల్లు ఇది స్పైసెస్ ఈ కుకింగ్ కోసం యూజ్ చేస్తున్నారు. ఈ స్పైసెస్లో లవంగ్ కావచ్చు, జీరా, షహాజీరా, తర్వాత ఫనెల్ సీడ్స్ కావచ్చు, తర్వాత అజ్వైన్ కావచ్చు, దీంట్లో రకరకాలుగా కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. మార్కెట్లో బోత్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ ఉన్నాయి. ఒకటి ఒరిజినల్ వితౌట్ కలర్ మిక్స్ కూడా ఉన్నాయి, అండ్ సెకండ్ కేటగిరీ అది కలర్ మిక్స్ ఉన్నాయి. యాజ్ పర్ ఫుడ్ స్టాండర్డ్ రూల్స్ ప్రకారం స్పైసెస్లో ఎలాంటి కలర్ అలౌడ్ లేదు. తర్వాత కూడా ఈ చీప్ స్పైసెస్లో, రిజెక్టెడ్ స్పైసెస్లో ఇది కలర్ మిక్స్ చేసి వాళ్ళు యాజ్ ఎ ప్రీమియం క్వాలిటీ చూపించేయడానికి అది కలర్ మిక్స్ చేస్తున్నారు అండ్ ఆక్వా ప్రైస్లో సేల్ చేస్తున్నారు. సో ఒక జీరా కావచ్చు లేదా అజ్వైన్ కావచ్చు, దీంట్లో కూడా అది రిజెక్టెడ్ డస్ట్ మటీరియల్ మిక్స్ చేయడం, తర్వాత కలర్ మిక్స్ చేయడం, దీంట్లో దిల్ సీడ్ సుహా మిక్స్ చేయడం అది కూడా జరుగుతుంది. అది దిల్ సీడ్ ప్రైస్ 1/3 ఆఫ్ జీరా ప్రైస్ ఉంది. సో ఆ చీప్ ఇంగ్రీడియంట్ మిక్స్ చేసి అది ఆక్వా ప్రైస్లో కూడా సేల్ చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మీరు ఎంత పట్టుకోవడం జరిగింది ఇప్పటివరకు? మేము ఆల్మోస్ట్ 12 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పైన రేడ్ చేయడం జరిగింది. దీంట్లో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో ఇది అడల్టరేటెడ్ కలర్ మిక్స్ స్పైసెస్ దొరికింది. 3 ప్లేసెస్లో క్లియర్ కట్గా మన కలర్స్ అండ్ అన్ని ప్రోడక్ట్ కూడా దొరికింది. ఇంకా అది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అది ఇన్వెస్టిగేషన్లో ఇంకా చాలా ఫ్యాక్ట్స్ కూడా బయటకు వస్తున్నాయి. ఆ ప్రకారం మిగతా పైన కూడా కేసెస్ బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. స్పైసెస్ మొత్తం ఎక్కడ సప్లై చేస్తుంటాయి? హైదరాబాద్ అయినా, నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర కావచ్చు, ఎక్కడ చేస్తున్నారు? సో మన ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ అన్ని స్పైసెస్ తెలంగాణ మొత్తం రాష్ట్రంలో, తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కూడా సేల్ చేస్తున్నారు. ఇంకా మన వేరే వేరే రాష్ట్రంలో సేల్ చేస్తున్నారు. అది కూడా ఇన్ఫర్మేషన్ మన ఇన్వెస్టిగేషన్లో బయటకి వస్తుంది. చూస్తే గల్లీలో ఉండే షాప్ దగ్గర నుంచి సూపర్ మార్కెట్ వరకు అన్ని చోట్ల కూడా చేరుతుంది అనుకోవచ్చా? ఎస్, మన అది అనుమానం కూడా ఉంది. అది సో ఇప్పుడు వాళ్ళు ఇక్కడ సేల్ చేశారు, మార్కెట్లో ఇప్పుడు నుంచి సేల్ చేస్తున్నారు, ఏ షాప్స్లో సేల్ చేశారు అన్ని మొత్తం డాటా కలెక్ట్ చేసి అది రీకాల్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అది రీకాల్ కూడా మేము చేస్తాము. ఇట్లా చూస్తే మొదటిసారి మర్డర్ అటెంప్ట్ కేసు కూడా పెడుతున్నామని చెప్పారు కదా, నిజంగా సీరియస్ పనిష్మెంట్ కదా. దీనికి సంబంధించి ఫర్దర్ ఏం చేయబోతున్నారు? ప్రత్యేకంగా దర్యాప్తు బృందం ఏమైనా వేస్తున్నారా? సో ఇప్పటివరకు మేము చాలా కేసెస్లో అది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్తో పాటు మేము యాక్షన్ చేశాము. దీంట్లో BNS చట్టం ప్రకారం కేసెస్ బుక్ చేశాము. బట్ ఈ ఒక కేసులో మన చాలా సీరియస్గా బయటకు వచ్చింది. అది సీరియస్ ఇష్యూ బయటకు వచ్చింది. అది ఎందుకు అంటే ఇది ఇండస్ట్రియల్ క్లాత్ కలర్ విచ్ ఈజ్ నాన్ ఎడిబుల్, తర్వాత పాయిజనస్ ఉంది. ఆ కలర్ మిక్స్ చేస్తే అంటే మీరు నోయింగ్లీ అది మనుషులకి డ్యామేజ్ చేయడానికి మీరు ఈ కలర్ యూజ్ చేస్తున్నారు. అదే అనుమానంతో మేము ఇది సెక్షన్ పెట్టడం జరిగింది. అది కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళపైన యాక్షన్ చేస్తాము.
ఎస్ అయితే దీనికి సంబంధించి ఈలబుడు కలర్స్ కలిపితే ప్రమాదం లేదు, కానీ దీనికి సంబంధించి డై కోసం ఏదైతే బట్టల కలర్ కోసం వాడే డ్రై కోసం వాడే ఆ కలర్స్ ని మిక్స్ చేసి మొత్తంగా ఆవాలు కావచ్చు లేకుంటే స్పైసెస్ తయారు చేస్తాం. అయితే మొత్తంగా అత్యంత ప్రమాదకరమైన ఈ స్పైసెస్ సంబంధించి డై కలర్స్ వేసి ఫ్యాబ్రిక్ డ్రై కలర్స్ వేసి మిక్సింగ్ చేసి అటు మార్కెట్లో అమ్మేస్తున్నారు. దీనికి సంబంధించినైతే ఇక్కడ చూడొచ్చు, ఏదైతే నకిలీ కావచ్చు ఒరిజినల్ కావచ్చు దీనికి సంబంధించి ఇటు అధికారులు పూర్తి స్థాయిలో చెక్ చేసినప్పుడు దీనికి సంబంధించి ఏదైతే ఈ డై కలర్ ఏదైతే ఈ సంబంధించి చూసినట్టయితే ఫ్యాబ్రిక్ కోసం వాడే డై కలర్, ఈ డై కలర్ ని ఒక దాదాపు 1 టన్ను కోసం ఇది మొత్తంగా వాడుతున్నారు. ఇది మొత్తంగా అత్యంత ప్రమాదకరం. దీంతో పాటు ఇది పైజన్, మొత్తంగా ఇది విషం. దీన్ని ఒకసారి తీసుకుంటే మన శరీరంలోకి వెళ్ళిందంటే క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇవి చూసినట్టయితే ఇవి నకిలీ ఒరిజినల్ మొత్తం చూస్తే ఇది కంప్లీట్గా చూస్తే ఇది ఒక రఫ్గా ఉంటుంది, దానికి సంబంధించి సాఫ్ట్గా ఉంటాయి. ఇవన్నీ కూడా తయారు చేసి అంటే ఒరిజినల్ నకిలీ సంబంధించి చూస్తే దీన్ని వాటర్లో వేసినప్పుడు కూడా దీని కలర్స్ కూడా చేంజ్ కావడం కావచ్చు, లేకుంటే దీనికి సంబంధించి ఏ విధంగా చేంజ్ అవుతుంటాయి, ఏ విధంగా ఉంటాయనే విషయం కూడా అధికారులు మొత్తంగా ఒక ప్రయోగం చేసి పెట్టారు. అయితే మనం తింటున్న స్పైసెస్ మొత్తంగా డైరెక్ట్గా తీసుకుంటాం కాబట్టి ఇది తీవ్ర ప్రమాదంగా ఉండే అవకాశం ఉంటుంది, అందుకంటే తీవ్రమైన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించి ఇటు అధికారులు ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. 12 కంపెనీలపై సోదాలు నిర్వహించారు. దీంట్లో మొత్తంగా నకిలీలు మొత్తం కూడా బయటపడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఈ నకిలీలు తయారు చేస్తున్నారో వీళ్ళపైన కూడా పీడీ యాక్ట్ నమోదు చేయబోతున్నారు. వీళ్ళకి సంబంధించి చూసినట్లయితే పీడీ యాక్ట్ తో పాటుగా ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇది చూసినట్లయితే ఇది డై కలర్ ఏదైతే ఇది ఒక్కసారి మన చేతికి అంటుకుంటే కూడా ఇది పోని పరిస్థితి. కానీ ఇలాంటి డై కలర్ని మనం నిత్యం తింటున్నాము, ఇది ఈ కలర్ని మనం తినేస్తున్నాము, ఇది మనకు తెలియకుండానే మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఈ కలర్స్ని ఏకంగా ఆవాలు కావచ్చు మిగతా వాటిని తయారు చేసి వాటిని మొత్తంగా అమ్మేస్తున్నారు. ఏకంగా గల్లీలో ఉండే షాప్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు కావచ్చు, మల్టీనేషనల్ సూపర్ మార్కెట్లు కావచ్చు, లేకుంటే ఏదైతే ఆన్లైన్లో దొరికే స్టోర్స్ కావచ్చు, వాటిలో కూడా ఈ మొత్తంగా ఈ కల్తీ చేసిన వీటన్ని కూడా అమ్ముతున్నట్టుగా అధికారులు ఇప్పుడు గుర్తించారు. ఎవరైతే ఇలాంటి కల్తీ చేస్తున్న వీళ్ళపైన మర్డర్ కేసు నమోదు చేసి ఆ మేరకు విచారణ చేస్తున్న ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం పెట్టారని అటు పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజా రమేష్తో రమేష్ వెట్ల ఎన్టీవీ.